ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ మీరు ఎటువంటి పూజలు అయినా హోమాలు అయినా ఆశ్లేష బలి నివారణ పూజలు చేయబడును. అలాగే పితృదోష నివారణకి నాసికా త్రయంబకేశ్వర్ గోకర్ణములో సశాస్త్రీయముగా మీ ముందే పూజలు చేయబడును. ఏ ఇతర కార్యక్రమాలు అయినా చేయించాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 6301719009. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యద్భవత్ప్రభుః భూతకృద్భూతభూద్భావో భూతాత్మా భూతభావనః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. నారాయణ మంత్ర ప్రభావము చేత జన్మ సంసార బంధనాలు తొలగిపోతాయి. అటువంటి మహత్తరమైనది నారాయణ మంత్రం. నమో భగవతే వాసుదేవాయ అంటే ఈ మంత్రానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. అసలు ఆ మంత్రం, ఆ నారాయణ స్మరణ చేస్తుంటేనే సకల పాపములను మన నుంచి దూరం అవుతున్నట్టుగా మనకి అది అనుభూతి కలుగుతుంది కూడా. శివనామస్మరణ చేయడం వల్ల అటువంటి అనుభూతినే పొందుకుంటాం. అటువంటిది మహత్తరమైనటువంటి తిథులలో మాస శివరాత్రి ఎంత పరమ పరిపుష్టతని, ఆనందాన్ని కలిగిస్తుందో, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందో అటువంటిదే ప్రతి మాసంలో వచ్చేటువంటి శుద్ధ బహుళ ఏకాదశులు. 2 పుణ్యకాలాలు, 2 పుణ్యతిథులు. వాటి పేరే పుణ్యతిథి. ఏకాదశి వ్రతం ఆచరించడం అంటేనే పుణ్యతిథి. అసలు ఏకాదశి వ్రతం అంటే ఏమిటి? అందరికీ ఇది ఒక ప్రశ్న. ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి, ఎలా లేవాలి? సూర్యోదయానికి ముందే లేవాలి. అదృష్టమైనటువంటి యోగం ఉంటుంది. అదృష్టం కలగడానికి అవకాశం కూడా ఉంటుంది. మనకి ప్రతిరోజు పూజలు ఉంటాయి. ప్రతిరోజు పూజలు, దానాలు, వ్రతాలు చేయడం వల్ల ఈ జన్మ సార్థకత పొందుకొని జన్మాంతరంలో మోక్ష ప్రాప్తి పొందుకునేటువంటిదే పూజలు, పునస్కారం. కనీసము రోజు చేయకపోయినా ఏకాదశి, మాస శివరాత్రి, ఆదివార వ్రతము ఇటువంటివి చేయడం వల్ల తప్పనిసరిగా మనకి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి మీరు. ఈ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కాబట్టి ఇక్కడ మనము తప్పనిసరిగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనకి డిసెంబర్ మొట్టమొదటి రోజు 1/12/2025 అసలు మాస ప్రారంభంలోనే అదృష్ట యోగం మనకి. అందులో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క సంవత్సరం మార్పు పొందుకునేటువంటి ఆఖరి మాసం. అటువంటి డిసెంబర్ 1వ తేదీన పరమోత్కృష్టమైనటువంటి పుణ్యతిథులలో ఏకాదశి తిథి మోక్షద ఏకాదశి. ఇందాక అనుకున్నామే, మోక్షాన్ని పొందుకోవడానికి మనం చేసేటువంటి ఒక వ్రతం. జన్మాంతరంలో అటువంటి మోక్షద ఏకాదశి, మోక్షాన్ని కలిగించేది. ఆ తర్వాత వచ్చేది వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, అది వేరు. కాబట్టి ఇప్పుడు మనకి వచ్చేటువంటి ఈ ఏకాదశి పరమ ఉత్కృష్టమైనటువంటి యోగానికి. నక్తము అనగా ఉపవాసం ఉండాలి. వ్రత ధర్మంలో, ఏకాదశి వ్రత ధర్మంలో ముఖ్యంగా పాటించాల్సింది నక్తం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే సూర్యోదయానికి పొద్దున లేచి తలంటు స్నానం చేయాలి. లేచి సర్వదా విష్ణునామస్మరణ చేస్తూ ఉండాలి. శివనామస్మరణ కూడా విశిష్టమైనది. చేస్తూ విష్ణుమూర్తి విగ్రహానికి కానీ, పటము దగ్గర కానీ ఆ స్వామివారి యొక్క షోడశ ఉపచారాలు, అంటే పటానికైతే అభిషేకం చేయించలేగా, కాసింత ఒక చుక్క పంచామృతం పటం మీద వదిలేసి, కాసిన నీళ్ళు ఒక చుక్క పటం మీద వదిలేస్తే కూడా మంచిదే. విగ్రహానికి పురుష సూక్త విధానంగా తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే అన్నటువంటి పురుష సూక్త విధానంగా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని, ఆ స్వామివారి విగ్రహాన్ని, స్వామివారి ఆవాహనం, ఆసనం, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, గంధము, యజ్ఞోపవీతము, తర్వాత ఆభరణాలు, పుష్పార్చన, అష్టోత్తరనామం, ధూపము, దీపము, నైవేద్యము, మంగళ నీరాజనము, మంత్రపుష్పము, ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారం, అపరాధ స్తోత్రం చదువుకొని స్వామివారికి నిష్ఠగా, అంటే నీ యొక్క దృష్టి మొత్తం కూడా స్వామివారి పాదాల చెంత ఉండాలి. త్వమేవ శరణం మమ, ఆయన నువ్వే నాకు రక్ష, నువ్వే నాకు దిక్కు అనేటువంటి సద్భావనతో ఎటువంటి కామ తత్వం లేకుండా, అంటే ఎటువంటి కోరికలు లేకుండా స్వామిని ప్రశాంతంగా పూజించేటువంటి అదృష్టాన్ని మనం వినియోగించుకోవాలి.
ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని అభిషేకం చేసి శుభ్రంగా తుడిచి గంధం పెట్టేసి 2 అక్షంతలు వేసి స్వామివారికి అష్టోత్తరం చెప్పి ధూపదీపం ఇస్తే బ్రహ్మాండం. అయితే ఇక్కడ విశేషంగా ఈ తులసి దళాలని స్వామివారికి వినియోగించండి. తులసి దళాలని కనుక స్వామివారి దగ్గర అష్టోత్తరాన్ని వినియోగిస్తే అద్భుతం. దవనము, తులసి దళము, మారేడు ఇవి తప్పకుండా స్వామివారికి సమర్పణ చేసి మల్లెలు జాజులతో స్వామిని పూజించే ప్రయత్నాన్ని చేస్తే అనుకూలవంతమైనటువంటి స్వామి అనుగ్రహం అలా చేసి తీర్థప్రసాదం తీసుకోవచ్చండి. ప్రసాదం అంటే ఏదో ఇంత కాదండి, 2 గ్లాసుల ప్రసాదం అంటే అన్నం కాదు, ఏదన్నా ఒకటి రవ్వ ప్రసాదం కానీ స్వామివారి దగ్గర పెట్టేసి రవ్వ కేసరి పెట్టేసి ఆ ప్రసాదాన్ని తీర్థప్రసాదం స్వీకరించి నమస్కారం చేసుకొని, ఆయన ఈరోజు మొత్తం కూడా నేను ఉపవాసయుక్తం అంటే నక్తముగా ఉంటాను. నక్తం అంటే మళ్ళీ కడుపు నిండా తినడం కాదు, అలా అని చెప్పి కడుపు మార్చుకోవడం కాదండి. ఒక పండు, గర్భంలో ఉన్నటువంటి అగ్నిహోత్రుడి కొరకు ఒక పండు, కాసిని పాలు 3 పూటలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం చేసి నిరంతరం భగవన్ ఉపవాసం అంటే దేవుడి దగ్గరగా ఉండడం. నక్తం ఎందుకు అంటే శరీర సౌలభ్యానికి, శరీరం యొక్క శుభయోగానికి, శరీర ఆరోగ్యవంతమైన లక్షణం కొరకు నక్తముగా ఉండడం చేస్తూ వీలైతే నిజంగా ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా రాత్రి జాగరణ చేయాలి. వీలైతే జాగరణ చేయండి. మర్నాడు పొద్దున్నే మళ్ళీ విష్ణుదేవుడిని ఆరాధన చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టి ఆ తర్వాత కొంతమంది పేదవారికి అన్నం పెట్టి ఆ తదుపరి మీరు స్వామివారి ప్రసాదాన్ని భుజించాలి. అది ద్వాదశి పాలన అంటారు. ఇది 2వ తేదీ చేయాలి. కాబట్టి అందరూ కూడా ఈ రోజున తప్పనిసరిగా స్వామివారి యొక్క ఆరాధన చేసుకొని ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు ఇంకో విశేషం తెలుసా, 18 రోజుల కురుక్షేత్రంలో ఆ సమయంలో అర్జునుడు ధనుర్బాణాలని పడవేసి కనబడు అందరూ నా పెద్ద తండ్రులు, పిన్న తండ్రులు, మామలు, అత్తలు, సోదరుల సోమాలు అందరూ ఉన్నారు, వాళ్ళని చంపడం ఏంటి అని చెప్పేసి పశ్చాత్తపడుతూ బాధపడుతుంటే కృష్ణ పరమాత్ముడు ఈరోజు మొట్టమొదటి రోజునే అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి మోక్షద ఏకాదశి రోజున అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించినటువంటి గీతా సారం, భగవద్గీత పారాయణం, భగవద్గీతను స్వామివారు చెప్పడం ఈరోజు జరిగింది. అది కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి, విశేషంగా భగవద్గీత పుస్తకాన్ని ప్రింట్ చేయించి కొనుక్కొచ్చి 10 మంది బ్రాహ్మణోత్తములకి లేదా 10 మంది ధర్మమైనటువంటి వ్యక్తులకి అది మన కానుకగా ఇవ్వాలి. ధర్మ ప్రబంధమైనటువంటి పుస్తకం, లోక కళ్యాణం పనికొచ్చేటువంటి పుస్తకం అది భగవద్గీత. అటువంటి భగవద్గీతను అలా మనం కానుకగా ఇవ్వడం, భగవద్గీత పారాయణం చేయడం ఇవాళ విశేషం. ఎవరెవరైతే ఈరోజు భగవద్గీత పారాయణం చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు, నేను నిజం చెప్తున్నా, నేను మళ్ళొచ్చే వైకుంఠ ఏకాదశి కల్లా మీకు అనుకున్న పనులు ధర్మమైనవి సుమా అవి పూర్తవుతాయి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని కూడా పొందుకుంటారు. ఇది సత్యం, ఇది మాత్రమే నిత్యం. నా మాట వినండి, ఇది జరిగి తీరుతుంది. ఇక్కడ అందరూ కూడా భక్తితో ఆ భగవద్గీత పారాయణాన్ని ఎవరెవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా ఐశ్వర్య ప్రాప్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు స్వామివారిని ఉదయం సాయంకాల సమయంలో స్మరణ చేస్తూ స్వామివారిని భాగవత సప్తాహం కానీ, భాగవత స్తోకాలు చదువుకోవడం కానీ, భారతం చదవడం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ చేయడం వల్ల మీకు అనుకూలవంతమైన కృష్ణ పరమాత్మని, విష్ణు పరమాత్మని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అద్భుతమైనటువంటి ఆనందాన్ని, సమస్త దోషాన్ని పోగొట్టుకునేటువంటి మహత్తరమైన ఏకాదశి మోక్షద ఏకాదశి, గీతా జయంతి ఏకాదశి. కాబట్టి ఇటువంటి ఏకాదశిని వదులుకోకండి, చాలా జాగ్రత్త అందరూ పాటించండి. అష్టైశ్వర్య పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.